ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని నుల్లసింపజేసి ఉన్నావు. ఆమేన్. మరి ఇక్కడ దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నీ సన్నిధిలో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. నాకు సంతోషము, నాకు ఆనందము నీ సన్నిధిలో ఉంటుంది అనేసి ఇక్కడ దావీదు భక్తుడు ఈ విధముగా మనకు ఆయన మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మరి దావీదు భక్తుడు ఎవరండి? ఆయన ఒక కింగ్, దేవుని మహాకృపను బట్టి గొప్ప వ్యక్తి. సో ఇటువంటి వ్యక్తి, ఆయన ఒక రాజుకి ఏం తక్కువ ఉంటుంది అంటే ఏమీ తక్కువ ఉండదు, నథింగ్. అయినప్పటికీ ఆయన చెప్తూ ఉన్నాడు, నీ ప్రజెన్స్లోనే నాకు జాయ్ కలుగుతుంది, నేను గ్లాడ్గా ఉండగలుగుతాను. అంటే నేను నీ ప్రజెన్స్లో, నీ సన్నిధిలో మాత్రమే సంతోషంతో, ఆనందంతో ఉంటాను అనేసి ఇక్కడ ఈ మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మరి చాలామందిని మనం అడిగినట్లయితే మీ సంతోషం ఎక్కడ ఉంది అనేసి, ఎవరిలో ఉంది అనేసి అంటే చాలా విధాలుగా ఆన్సర్ ఇస్తూ ఉంటారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా కూడా ఈ లోకరీత్యా ఇట్స్ అ టెంపరరీ హ్యాపీనెస్ మనందరికి కూడా. కానీ ఎప్పుడైతే నీవు నేను దేవుని ప్రజెన్స్ని బట్టి, ఆయన సన్నిధిని బట్టి, ఆయన సన్నిధిలోనే ఆనందము, సంతోషము ఉంటుంది అనేసి ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో, ఎవ్రీ డే వి విల్ బీ వెరీ హ్యాపీ అండి. అందుకే ఆయన అంటాడు, లేఖనము సెలవిస్తూ ఉంది, రిజాయిస్, ఆల్వేస్ రిజాయిస్ అనేసి. మరలా చెప్పుదును, సంతోషించుడి అనేసి. మరి ఎంతమంది దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలని ఆశపడతా ఉన్నారు, ఆనందంగా ఉండాలని ఆశపడతా ఉన్నారు? ఇప్పటి వరకు మీ జీవితంలో సంతోషము, ఆనందము, రియల్ హ్యాపీనెస్, రియల్ జాయ్, రియల్ గ్లాడ్ మీరు అనుభవించకపోతే, ఎక్స్పీరియన్స్ ఇట్ నౌ. డెఫినెట్లీ యూ విల్ బీ వెరీ హ్యాపీ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.